సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆడిపోయే గేమ్ పేరు మైన్క్రాఫ్ట్. గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. బై ద వే చెప్పాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా. ఈ వీడియోకి టార్గెట్ 10 likes గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో మనం ఫస్ట్ వుడ్ ఎదుగుదాం గైస్. వుడ్ కలెక్ట్ చేసుకొని కొన్ని ఐటమ్స్ వేసుకొని ఫస్ట్ షీప్ చంపేద్దాం. షీప్ దొరికిందా మనం బెడ్ చేసుకొని మన సర్వైవల్ సిరీస్ మొదలు పెడదాం. పోయిన వీడియో నేను చూడకపోతే చూడండి గైస్, గ్రేట్ మంచి బాగుండేది వీడియో, ఖచ్చితంగా చూడండి. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే చూడండి ఖచ్చితంగా. ఈ వీడియో పాత్రం సెకండ్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా మీరు 10 likes చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోమాకండి. ఇంకా మనం వుడ్ అంతా గ్యాదర్ చేసి టూల్స్ చేసుకుందాం. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ చేయాలి కదా. ఓకే, ఒక ప్లాన్స్ తీసుకుందాం. ఒక ప్లాన్స్ వచ్చేసి అన్ని 24 వచ్చాయి గైస్. దీంతో మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుని టూల్స్ అన్ని క్రాఫ్ట్ చేసుకుందాం. నాకు తెలిసి ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఒక పికాక్స్ చేసుకుందాం అండ్ ఒక యాక్స్ కూడా చేసుకుందాం. అదొకటి పనికొచ్చేది వుడ్ చేస్తానికి, అదే వుడ్ కట్ చేస్తానికి. సో దాని తర్వాత మనం షీప్ కూడా ఎత్తుకొని చంపేద్దాం. యాక్స్ ద్వారా మనం షీప్ని చంపేయచ్చు. సో మనం షీప్ని ఎత్తుదాం ఫస్ట్. సో చాలాసేపు నుంచి ఎత్తికినా కూడా ఒక్కటి కూడా దొరకలేదు గైస్. అందుకని మనం కొంచెం స్టోన్ మైనింగ్ చేసుకొని తవ్వుతుందాం. కోల్ కూడా ఉంది. కోల్ చేసుకొని మనం స్టోన్కి అప్గ్రేడ్ అయిపోతాం. టూల్స్కి అండ్ ఇంకా మనం ఫర్నేస్ కూడా చేసుకుందాం. ఫర్నేస్ చేసుకొని ఇందాక నేను ఒక కౌని చంపితే నాకు ఒక రా ఫుడ్ వచ్చింది, రా బీఫ్ వచ్చింది, ఇంకా లెదర్ కూడా వచ్చింది. ఫర్నేస్ చేసుకొని కోల్తో కుక్ చేద్దాం ఫుడ్ని, అప్పుడు మనం తినగలం. నాకు తెలిసి ఈ స్టోన్ సరిపోదు అనుకుంటా. ఇంకా కొంచెం స్టోన్ తీసుకుని టూల్స్కి అప్గ్రేడ్ అయ్యి ఫర్నేస్ చేసుకుందాం. ఫర్నిష్ చేసుకొని ఫుడ్ కుక్ చేసుకుని తినేద్దాం. దాని తర్వాత షీప్ ఎత్తుకొని బెడ్ చేసుకుందాం. దాని తర్వాత ఐరన్ మైన్కి వెళ్ళి ఇల్లు కట్టుకొని చాలా జర్నీ ఉంది గైస్. చాలా ఇల్లు కట్టుకోవాలి, ఎండ డ్రాగన్ చంపాలి, చాలా పెద్దది. మీకు ఖచ్చితంగా పార్ట్ 2 కావాలంటే లైక్ చేయండి ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. షీపు ఎక్కడున్నా కనిపి ఎక్కడ దాకా ఉంది ఇది? షీప్ వేర్ ఆర్ యూ? ఎక్కడున్నా? అక్కడ ఉంది. ఫస్ట్ దీన్ని చంపేసి మనం ఊలు తెచ్చుకుందాం. మనకి 3 ఊలు కావాలి గైస్ బెడ్ కోసం. సో దీని షీప్స్ని 3 చంపాలి మనం. అప్పుడు మనకి ఒక వైట్ బెడ్ వచ్చింది. వైట్ బెడ్ రావాలంటే 3 ఊలు ఇంకా 3 ప్లాంక్స్ కావాలి. ఇక్కడ ఏదో పెద్ద కేవ్ ఉంది గైస్. ఈ కేవ్ లేదు, ఉందా చూద్దాం. అది ఏం లేవు. అక్కడ ఐరన్ దొరికిద్దాం అనుకున్నా, అసలు ఏం దొరకట్లే. కేవ్స్ కూడా చీకటిగా ఉంది. బయటకు వచ్చి చూసేద్దాం. షీప్ ఇంకా 2 షీప్లు కావాలి గైస్ మనకి. షీప్ వస్తే బెడ్ వచ్చేసింది మనకి. ఇంకా మనం ఒక పెద్ద ఇల్లు కూడా కడదాం గైస్. షీప్ దొరికిన తర్వాత షీప్ మైనింగ్ చేసి ఐరన్ టూల్స్ కూడా మనం షిఫ్ట్ అయిపోదాం. కానీ ఒక మంచి ఇల్లు కట్టాలి గైస్ ఈ వీడియో కల్లా. ఏదో చిన్నదైనా పెద్దదైనా ఒక ఇల్లు కట్టాలి ఖచ్చితంగా. బేస్ గైస్ ఆ షీప్ దొరికినప్పుడు ఏదైనా స్టోన్ టూల్స్ ఏం చేసుకుందాం. ఆ షీప్ ఇప్పుడు దొరికేలాగా లేదు. సో మనం స్టోన్కి అప్గ్రేడ్ అవుదాం. స్టోన్ పికాక్స్ చేసుకుందాం ఫస్ట్ మనం. దాని తర్వాత ఒక స్టోన్ యాక్స్, దాని తర్వాత ఒక స్వాట్ కూడా చేసుకుందాం. స్వాట్ చేసుకుని స్వాట్తో చంపేద్దాం షీప్ని. ఇంక మనం స్వాట్ చేసుకుని వెళ్ళిపోదాం, చంపుతాం షీప్ని. షీప్ మాత్రం చాలా రేర్ అనుకుంటా ఈ గేమ్లో, అసలు దొరకట్లే.
కౌ మాత్రం అటు ఇటు తిరిగి వచ్చేసిద్ది దగ్గరికి. దాంతోపాటు మనం ఒక ఫర్నేస్ కూడా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఫుడ్ కుక్ చేసుకుందాం. ఫుడ్ కుక్ చేసుకుంటే మనకి హంగర్ బార్ పెరిగిద్ది. ఇప్పుడు మనకి హంగర్ బార్ చాలా తక్కువ ఉంది. ఫుడ్ కుక్ చేసుకుని తిందాం. హంగర్ బార్ చాలా మెయిన్ గైస్. హంగర్ బార్ అయిపోతే ఇంకా హార్ట్స్ తగ్గిపోతే చచ్చిపోతాం. ఇప్పుడు మనం మళ్ళీ వెళ్ళి ఆ షీప్ని ఎత్తుదాం. బెడ్ చేసుకోవాలి, రాత్రి అయిపోతుంది. లేకపోతే మన జాంబీ ఫ్రెండ్స్ వచ్చి నాతో ఫుట్బాల్ ఆడుకుంటారు. అందుకే మనం ఇప్పుడు షీప్ ఎత్తుదాం. షీప్ మాత్రం ఒక్కటి కూడా దొరకట్లేదు గేసి. ఇప్పుడు వచ్చి ఒక్కటి దొరికింది అనుకో. దొరికింది. వేసేస్తాను నాకు ఫస్ట్ దీన్ని. ఇప్పుడు ఇది ఒకటి దొరికింది, ఇంకోటి దొరకాలి. దీనికి ఇంకో 5 నిమిషాలు పట్టిద్దాం అనుకుంటా. సరే ఎత్తుదాం అటు ఇటు ఎత్తికి. Many hours later. గైస్ చాలాసేపు తర్వాత 3 షీపులు దొరికేసాయి గైస్. మనం ఇప్పుడు బెడ్ చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ ఉన్నాయి కదా క్రాఫ్టింగ్ టేబుల్, ఫర్నేస్ ఎక్కడ పెట్టా మర్చిపోయాను. మాటలు నేర్చాడు వీడు. మొత్తం తిరుగుతూ వస్తే ఇప్పుడు ఇంతసేపు అయింది గైస్. అందుకనే ఇంత లేట్ అయింది కొంచెం. ఇప్పుడు మనకి నైట్ అయిపోతుంది. ఫస్ట్ మనం బెడ్ వేసి కొనుక్కుందాం. రేపు పొద్దున మైనింగ్కి వెళ్దాం. మైనింగ్కి వెళ్ళి ఐరన్ తెచ్చుకొని ఐరన్కి మనం కన్వర్ట్ అవుతాం. అంటే ఐరన్ టూల్స్ కన్వర్ట్ అవుదాం అని చెప్తున్నా. ఏం నిద్రపోవట్లే? ఇంకా చీకటి అవ్వలేదా? కొనుక్కోవట్లేదేంటి? ఇప్పుడు నిద్రపోవటానికి వచ్చింది. ఇప్పుడు మనకి పొద్దున అయిపోయింది. లేసాం, బెడ్ తీసుకుని ఇప్పుడు వెళ్ళిపోదాం గైస్ మైనింగ్ ప్లేస్కి, ఇది ఒక చోటుకి. ఫస్ట్ మనం ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోదాం. క్రాఫ్టింగ్ టేబుల్, బెడ్ అవన్నీ తీసుకుని వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకి తర్వాత చచ్చిపోయిన తర్వాత రీస్పాన్ పైన పెట్టుకుంటే ఉండిద్ది బెడ్. ఇంత ముందులాగా మర్చిపోతానికి పోకుండా ఉండటానికి ఇవి తీసుకెళ్ళిపోదాం. తర్వాత మళ్ళీ ఇక్కడ రాకుండా మనం ఒక ప్లేస్లో సెటిల్ అయిపోదాం. ఫస్ట్ మనం ఇప్పుడు మైనింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ మైనింగ్ ప్లేస్ ఎక్కడ ఉండిద్దో. ఏంటిది? ఇక్కడ ఏదో ఉంది. ఇది మైనింగ్ ప్లేసే, కానీ చిన్నగా ఉంది గైస్. మరి ఇది అన్నాగా ఇక్కడ మైనింగ్ చేస్తాను ఉండిద్ది. చూద్దాం ఇక్కడ ఐరన్ ఉండిద్దో లేదో. ఫస్ట్ మనం కింద తోక్కుండా వెళ్తే ఐరన్ దొరకచ్చు. ఐరన్, డైమండ్స్ ఏమైనా సరే దొరకచ్చు. మనం అలా కింద తోక్కుండా వెళ్ళిపోదాం. ఐరన్ దొరకచ్చేమో. ఫస్ట్ మనం కొంచెం టార్చెస్ చేసుకుందాం. ఎందుకంటే కిందకి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. టార్చెస్ ఉంటే చీకటి అదే వెలుగు వచ్చింది. సో మనం టార్చెస్ చేసుకుని కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్దాం. తెలిసి కింద ఐరన్ ఎక్కువ ఉండొచ్చు. దొరికింది ఇప్పుడు ఐరన్ మనకి. ఈ ఒక్క ఐరన్ సరిపోదు గైస్ మనకి అప్గ్రేడ్ అవుతానికి ఐరన్ టూల్స్కి. ఇక్కడెక్కడ ఉండొచ్చు ఐరన్. నాకు తెలిసి కిందకి వెళ్దాం. ఇంకా 2000 years later. మనకి కాపర్ దొరికింది గైస్, కానీ ఐరన్ మాత్రం దొరకదు. ఒక ఐరన్ తప్ప. ఇంకా కిందకి వెళ్ళి లాభం లేదనుకుంటా. పైకి వెళ్ళిపోదాం మనం. పైన ఎక్కడెక్కడ ఉండిద్దాం అనుకుంటా. చూద్దాం. పైన ఇందాక మనకు దొరికింది అక్కడ చూద్దాం. ఫస్ట్ వెళ్ళి మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కదా మనం ఏం చేసింది ఐరన్. ఓకే, ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా ఉండకపోవచ్చు అనుకుంటా ఎంత ఎత్తుకున్నా. కానీ చూద్దాం. ఇదంతా మైన్ చేసేసరికి రాత్రి పడేట్టుంది. ఇది కొంచెం మైన్ చేసి చూద్దాం. ఐరన్ దొరకపోతే పైకి వెళ్ళిపోదాం. ఇంకా ఏదన్నా ఐరన్ దొరికితే బాగుంది. A few moments later. కొంచెం లోపల మైన్ చేసా, ఐరన్ దొరకదు నాకైతే. నాకు తెలిసి ఇక్కడ ఏం ఐరన్ లేవు. పైకి వెళ్ళిపోదాం. ఇంకా మనం పైకి వెళ్ళిపోయి ఇంకో కేవ్ చూసుకుందాం, లేకపోతే ఇల్లు కట్టుకుందాం. నాకు తెలిసి ఇల్లు కట్టుకుందాం గైస్. ఇల్లు కట్టుకొని దాని తర్వాత మన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టేసి కేవ్కి వెళ్దాం. ఏదైనా జాంబీ అటాక్ చేసి చచ్చిపోయినా కూడా ఇంట్లో స్పాన్ వచ్చి రీస్పాన్. ఫస్ట్ మనం ఇల్లు కట్టుకుందాం. అయితే కవ్ హాయ్ సవ్ ఇట్రా 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 అటు కదా ఇట్రా. పారిపోతుంది ఏంటి ఇది? సవ్ సవ్ వచ్చింది గైస్.
ఇక్కడేదో కేవ్ ఉన్నట్టు అనిపిస్తుంది గైస్ నాకు ఏదో. అక్కడేదో కేవ్ ఉన్నట్టు. ఇది కేవ్ దొరికింది గైస్ మనకి ఇక్కడ. ఈ కేవ్ లోపలికి వెళ్ళి చూసొద్దాం. ఈ కేవ్ ఏం లేవు అనుకుంటా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. జాంబీ వచ్చిందేంటి? మనం ముందు ఆ జాంబీని చంపేసి ఇంకా ఎత్తుదాం. అటువైపు ఉంది అనుకుంటా మైన్. ఇంకా జాంబీదా ఏది వస్తుందా? చచ్చిపోయింది. ఇప్పుడు ఆ కేవ్ ఎత్తుదాం. ఈ కేవ్ ఏది ఉందా? జాంబీ ఉంది ఇక్కడ. కేవ్ ఏం లేదు కానీ జాంబీ ఉంది. ముందు ఈ జాంబీని చంపేద్దాం. ఇంకెన్ని జాంబీస్ ఉన్నాయా? ఇంకెన్ని దాచారు జాంబీస్ని? ఇక్కడ ఒక జాంబీ ఉంది. సరిపోయారా బాబు, ఎన్ని జాంబీలు ఉంటాయరా ఒక చోట్ల? నువ్వు కూడా మీ బ్రదర్స్తో వెళ్ళిపో. ఇంకా ఈ కేవ్ మొత్తం ఏం లేదు, మొత్తం చీకటి ఉంది. కానీ ఒక్క ఐరన్ కూడా లేదు. సరే మనం ఇప్పుడు బయటికి వెళ్ళి మనం బేస్ చేసుకుందాం. అసలే రెయిన్ వస్తుంది. ఫస్ట్ మనకు కొంచెం వుడ్ కావాలి. వుడ్ కట్ చేసుకుని వద్దాం ఫస్ట్ మనం. గైస్ నా దగ్గర నాకు తెలిసి సరిపోయేంత వుడ్ కలెక్ట్ చేసినట్టున్నా. మనం కొంచెం చార్కోల్ చేసుకుందాం. కోల్ లేదు మన దగ్గర ఒకటి కూడా, అందుకని చార్కోల్ చేసుకుందాం. ఈ వుడ్ కూడా తీసుకుందాం, ఎందుకంటే మనం ఇల్లు కట్టుకుందాం. ఈ వుడ్తో మనం చార్కోల్ చేద్దాం. ఫస్ట్ మనం ఫర్నేస్ ప్లేస్ చేసి ఇక్కడ అప్పుడు మనం ఆ వుడ్ పెట్టేస్తే మనకి చార్కోల్ వచ్చిద్ది. ఈ చార్కోల్ కూడా ఒక కోల్ లాంటిదే, కానీ డ్యూరేషన్ తక్కువ అంతే. కోల్ ఇది సేమే, ఇది జస్ట్ వుడ్ కోల్, ఇది చార్కోల్ అంతే తేడా జస్ట్. ఇప్పుడు మన చార్కోల్ వచ్చేసి మనకి నాకు తెలిసి మనకి నైట్ అయిపోయింది అనుకుంటా. అయినట్టు అంది. ఒకసారి పెట్టి చూద్దాం. నైట్ అవ్వలేదు ఇంకా. అదైతే మనం ఇప్పుడు మన బేస్ చేద్దాం. ఎక్కడ చేస్తే బాగుంటుంది? ప్లేన్ ఏరియా కావాలి మనకి చేయాలంటే. ఒకసారి అటు వెళ్ళి చూద్దాం ప్లేన్ ఏరియా ఉందా లేదని. నాకు తెలిసి మన దగ్గర ఉన్న వుడ్ హౌస్కి సరిపోద్ది అనుకుంటా. ఓకే, ఇక్కడ సరిపోయేది గైస్ పర్ఫెక్ట్గా ప్లేస్. సో ఇప్పుడు మన ఇల్లు ఇక్కడ కట్టేద్దాం. వుడ్ తీసుకొని ఇక్కడ ఒక 4 పిల్లర్స్ కడదాం వుడ్తో. మన ఇంటికి 4 పిల్లర్స్ సరిపోతాయి అనుకుంటా. కొన్ని ప్లాంక్స్ తీసుకుందాం, అంటే 4 పిల్లర్స్ తర్వాత ఇల్లు పెడతానికి. పిల్లర్స్ ఏమో వుడ్తో చేస్తా, మిగతా ఇల్లు మొత్తం ప్లాంక్స్తో చేస్తా గైస్. 1 2 3 4 పెట్టా ఇక్కడ. ఇంకో 4 అటువైపు. కింద పడిపోయేంటి అలాగే. ఓకే, ఫస్ట్ ఈ వుడ్ తీసుకుందాం. ఇక్కడ 5 బ్లాక్స్ తేడాతో ఇంకో పిల్లర్ పెడతా. 1 2 3 4 5 6th అక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టాలి 6th. ఇప్పుడు మనం ఒక 4 బ్లాక్ వేయాలి. 1 2 3 4 సరిపోయినట్టుంది. ఇప్పుడు అలాగే ఇంకో 5 బ్లాక్స్ డిస్టెన్స్తో ఇంకో 4 పెట్టేద్దాం అటువైపు. 1 2 3 4 5. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం ఇంకోటి. ఇంకో 4 బ్లాక్స్ పెట్టేసా. కింద దూకేద్దాం. బై మిస్టేక్గా 5th బ్లాక్ పెట్టేసా. చీకటి అయిపోయినట్టుంది. మనం నిద్రపోదాం అనుకుంటా. బెడ్ వేసుకుని నిద్రపోదాం. ఓకే, పొద్దున అయిపోయినట్టుంది. వర్షం తగ్గలేదేంటి ఇంకా? తగ్గిపోయింది వర్షం. ఇప్పుడు ఇంకో 5 బ్లాక్స్ డిస్టెన్స్తో ఇంకో వుడ్ ప్లాంక్ పెడదాం. ఇంకో పిల్లర్ పెడదాం. డిస్టెన్స్ సరిపోయింది. 1 2. అరే బాబు ఏంటిది? స్పైడర్ వచ్చింది. సాగు చచ్చిపోయింది. మన దగ్గర బ్లడ్ అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ తినకపోతే చచ్చిపోతా ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఫస్ట్ ఆ బ్లాక్స్ తీసేస్తున్నాం ఫుడ్. ఇప్పుడు మన హంగర్ బార్ కొంచెం తగ్గిద్ది. నాకేమో స్పైడర్ చంపేది, జస్ట్ మీన్స్ తప్పించుకున్నాం. రిమైనింగ్ పార్ట్ ఇల్లు కట్టేద్దాం. రేపు ప్లాంక్స్ వుడ్ అయిపోయింది. ఇప్పుడు అలాగా కొంచెం వుడ్ కలెక్ట్ చేసుకుని వద్దాం గైస్. The next day.
గైస్ మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా. మొత్తం ఇల్లు కట్టేసా ఇప్పుడే. ఎందుకు మొత్తం కడతా ఎందుకు చూపిస్తామని ఇల్లు కట్టేస్తున్నా చూపిస్తున్నా. ఇంకా రూఫ్ ఒకటి పెట్టేస్తే అయిపోయింది ఇల్లు. నాకు తెలిసి ఈ వీడియో బాగానే వచ్చి ఉంటుంది, కానీ నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది. సో ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడు మనం మన బెడ్ని ఇంకా ఆ క్రాఫ్టింగ్ టేబుల్ ఫర్నేస్ పెట్టేద్దాం లోపల. ఇంకా మనం బెడ్ కూడా పెట్టేద్దాం లోపల. బెడ్ పెట్టేసి ఈ ఇల్లు ఇంకా కంప్లీట్ అయిపోయింది. బెడ్ పెట్టేస్తే కూడా క్రాఫ్టింగ్ టేబుల్ ఏది ఫర్నేస్ ఇది క్రాఫ్టింగ్ టేబుల్ చివర ఫర్నేస్ పక్కన పెడదాం. ఇప్పుడు మన ఇల్లు మొత్తం అయిపోయింది. సో ఈ వీడియోతో ఎంత మరి, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై ద వే ఇంకా చెప్పాలంటే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్ యూ అండ్ బై బాయ్.